హాయ్, హలో, నమస్తే. డివైన్ మార్నింగ్ టు ఆల్ వ్యూవర్స్. సో ఫ్రెండ్స్, మనము జ్ఞానం కావాలి, ఆత్మజ్ఞానం కావాలి, అది ఎలా ఉంటుంది, బ్రహ్మజ్ఞానం కావాలి, రకరకాలుగా అనుకుంటూ ఉంటాం. మనం తెలుసుకోవాలి, మనల్ని మనం తెలుసుకోవాలి. సో వీటన్నింటికి ఈ జ్ఞానము, శక్తి, ఫ్రీక్వెన్సీ, వైబ్రేషన్ మనకు టెస్లా కూడా చెప్పడం జరిగింది. మనం యూనివర్స్ని అర్థం చేసుకోవాలి అనుకుంటే we have to understand the universe in terms of vibrations and frequency అని. అంటే మనకు ఏదైనా సరే మనం తెలుసుకోవాలనుకుంటే అది మన లోపలికి ఎలా అర్థమవుతుందంటే ఆ వైబ్రేషన్, ఆ ఫ్రీక్వెన్సీ మనలోకి ఎంటర్ అయినప్పుడే. ఇప్పుడు ఎలా అయితే కంప్యూటర్లో డేటాని మనము ట్రాన్స్ఫర్ చేస్తున్నామో ఒక డివైస్ నుంచి ఒక డివైస్కి, మొబైల్ నుంచి ఫోన్కి, లేదా ఫోన్ నుంచి మొబైల్కి, లేదంటే మెమరీ కార్డుకి, హార్డ్ డిస్క్కి మనం ఎట్లయితే డేటాను ట్రాన్స్ఫర్ చేస్తామో అలాగనే మనము ఎప్పుడైతే ఈ ఫ్రీక్వెన్సీస్ని, ఈ యొక్క వైబ్రేషన్స్ని మనము తీసుకుంటామో అప్పుడు మన లోపల చేంజెస్ అనేవి వస్తాయి. ఆ జ్ఞానము, ఈ శక్తి నథింగ్ బట్ ఇన్ఫర్మేషన్, ఫ్రీక్వెన్సీ నథింగ్ బట్ ఇన్ఫర్మేషన్, వైబ్రేషన్ అంటే కూడా ఫ్రీక్వెన్సీ. ఒక్కొక్క వైబ్రేషన్స్కి డిఫరెంట్ వైబ్రేషన్స్ అనేవి ఉంటాయి, డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ అనేవి ఉంటాయి. ఆ వైబ్రేషన్ని బట్టి మనం దాన్ని ఇంత ఫ్రీక్వెన్సీ, ఇలాంటి ఫ్రీక్వెన్సీ అంటాం. ఆ ఫ్రీక్వెన్సీని శక్తి అంటాం. శక్తినే మనం జ్ఞానంగా చెప్పుకుంటున్నాం. సో ఇవన్నీ కూడా ఒకటే పదాలు. ఇవన్నీ కూడా వీటిని ఇవి ఎప్పుడైతే మన లోపల ఆ శక్తిని కానీ ఆ ఫ్రీక్వెన్సీని మనం అందుకుంటామో, రీచ్ అవుతామో, అప్పుడు మన యొక్క జ్ఞానం అనుకోండి, మా ఇన్ఫర్మేషన్ అనేది మనము అర్థం చేసుకుంటాం అనమాట. ఒక వ్యక్తికి ఒక గురువు దగ్గరికి వెళ్ళి మనం కూర్చున్నప్పుడు అట్లా ప్రశాంతంగా అనిపిస్తుంది, ఆ వైబ్రేషన్ని ఫీల్ అవుతాం. సో అలా కొద్దిసేపు కళ్ళు మూసుకొని కూర్చున్నప్పుడు అతని ద్వారా ఆ వైబ్రేషన్ మనకు వచ్చి, సో అక్కడ ఒక రకమైనటువంటి ప్రశాంతత నెలకొంటుంది, ఒక రకమైనటువంటి స్థితి అనేది మనకు కలుగుతుంది, ఎన్నో సమాధానాలు దొరుకుతాయి అన్న మౌనంలోనే. సో ఇలాగా ఎందుకో ఇది జరుగుతుంది అంటే మనకు ఈ ఫ్రీక్వెన్సీ ద్వారా అతని యొక్క ఇన్ఫర్మేషన్, అతనికి సంబంధించినటువంటి అనుభవాలు మనం తీసుకోవచ్చు. ఈ విధంగా మనకు శక్తి ద్వారానే, ఈ ఫ్రీక్వెన్సీ ద్వారానే మనం ఎంతో ఇన్ఫర్మేషన్ని మన యొక్క పీనియల్ గ్లాండ్, మన యొక్క థర్డ్ ఐ అంటాం మనం దాన్ని, ఆ సెన్సెస్ అనేవి మనకు లోపల ఉన్నాయి. ఎప్పుడైతే ఆ ఫ్రీక్వెన్సీని మనం తీసుకుంటామో అప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ అనేది మనకు అర్థమవుతుంది. ఆ విధంగా మనం ఎన్నో విషయాలను, ఈ యొక్క భూమి అని కాదు, ఎన్నెన్నో ప్లానెట్స్ అనుకోండి, విశ్వ జ్ఞానాన్ని కూడా మనం తీసుకోవచ్చు. మనం ఎప్పుడైతే బ్రెయిన్ని ఓపెన్ పెట్టుకొని మనం ఏ దానిపైన అయితే ఫోకస్ చేస్తున్నామో, ఎలాంటి థాట్తో మనం వైబ్రేట్ అవుతూ ఉన్నామో, ఒక్కొక్క థాట్కి ఒక్కొక్క వైబ్రేషన్, ఒక ఫ్రీక్వెన్సీ అనేది ఉంటుంది. సో అలాగా మన యొక్క వైబ్రేషన్ డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకోసం ఒకరొకరి ఫ్రీక్వెన్సీ ఒకలాగా ఉంటుంది, ఒకరి ఫ్రీక్వెన్సీ తక్కువగా ఉంటుంది, ఒకరి ఫ్రీక్వెన్సీ ఎక్కువగా ఉంటుంది బాడీ అంటే వాళ్ళ యొక్క ఆలోచన విధానాలు, వాళ్ళ యొక్క థింకింగ్ ప్యాటర్న్ని బట్టి వాళ్ళ యొక్క ఫ్రీక్వెన్సీ అనేది ఆధారపడి ఉంటుంది. ఎందుకోసం కొంతమంది మాత్రమే ఆధ్యాత్మికంగా ముందుకెళ్తారు, కొంతమంది మాత్రం ఇంకా కొంత లోలో ఉంటారంటే ఒకే కారణం, వాళ్ళ యొక్క థింకింగ్ అనేది ఇంకా కండిషనింగ్స్లో ఇంకా వాళ్ళు ఉన్నారని అర్థం. సో ఎప్పుడైతే కండిషనింగ్స్ కానీ, ఎప్పుడైతే వాళ్ళ యొక్క ఆలోచనకి లిమిట్స్ అనేవి ఉండవో, వాళ్ళు అనంతంగా ఆలోచిస్తూ ఉంటారో, వాళ్ళతో ఎక్కువ ఫ్రీక్వెన్సీ అనేది ఉంటుంది. మెడిటేషన్ చేసే వాళ్ళకంటే కూడా ఎవరైతే ఎక్కువగా ఉన్నతంగా ఆలోచిస్తూ ఉంటారో, ఉన్నతమైనటువంటి ఆలోచన ధోరణిలో ఉంటారో, అపరిమితమైనటువంటి ఆలోచన విధానం కానీ, అపరిమితమైనటువంటి ఫ్రీడమ్ కానీ, ఇలాంటి వాటికి ఎవరైతే పెద్దపీట వేస్తారో వాళ్ళ దగ్గర ఎక్కువ ఫ్రీక్వెన్సీ, వైబ్రేషన్స్, వాళ్ళ పక్కన కూర్చుంటేనే మనకు బాడీ అంతా వైబ్రేట్ అవుతుంది. సో ఇదంతా కూడా కంప్లీట్గా ఇది ఎప్పుడైతే అర్థమవుతుందో, ఈ జ్ఞానము, శక్తి, ఫ్రీక్వెన్సీ, వైబ్రేషన్స్ ఎప్పుడైతే మీకు తెలుస్తాయో మీకు అప్పుడే అర్థమవుతుంది. అందుకోసమనే ఎప్పుడు కూడా ఈ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానం తెలుసుకోవడం అనుకోండి, మనల్ని మనం ఎక్స్ప్లోర్ చేయడము, మన ఆత్మని తెలుసుకోవడం అనేది అనంతంగా జరిగే ప్రయాణం. మన లోపల ఉన్నటువంటి ఆలోచన ద్వారా మనము ఆ జీవితాన్ని వాస్తవంగా మార్చుకొని అనుభవాన్ని పొంది, అలాగా మన యొక్క శక్తిని, మన ఫ్రీక్వెన్సీ స్థాయిని, మన వైబ్రేషన్స్ని పెంచుకుంటూ మన జ్ఞానాన్ని పెంచుకుంటూ మనం ముందుకెళ్తూ ఉంటాము. ఇది ఇక్కడ భూమి మీదనే కాదు, మనం ఇక్కడ అయిపోయిన తర్వాత అనంతంగా సాగుతూ ఉంటుంది ప్రయాణం. దాని ద్వారానే మనము ఈ జ్ఞానాన్ని పెంచుకుంటూ ఉంటాం. ఇంతవరకు ఈ భూమి పైన కానీ, ఈ యొక్క విశ్వంలో ఎవరు కూడా తన ఆత్మని కంప్లీట్గా తెలుసుకున్న వాళ్ళు, సంపూర్ణంగా తెలుసుకున్న వాళ్ళు ఎవ్వరు లేరు ఈ విశ్వంలో. ప్రతి ఒక్కరు, మనం చెప్పుకునే ప్రతి ఒక్కరు ఎవరైతే ఉన్నారో
ప్రతి గురువు కూడా అందరూ కూడా ఈ యొక్క ఆత్మని కంప్లీట్గా సంపూర్ణంగా తెలుసుకునే మార్గంలోనే అనంతంగా సాగుతున్న ప్రయాణం ఇది, మనకు ఎండ్లెస్ జర్నీ. సో మనము ఉన్నతంగా ఆలోచించాలి, ఉన్నతమైన ఆలోచనలో మనం ఉండాలి, కండిషనింగ్స్ అనేవి ఉండకూడదు, బ్రెయిన్ అది ఓపెన్గా ఉండాలి. అప్పుడు మాత్రమే మనము ఈ యొక్క ఫ్రీక్వెన్సీని, వైబ్రేషన్స్ని, మన ఆత్మజ్ఞానాన్ని, బ్రహ్మజ్ఞానాన్ని, ఎన్నో విషయాలని మనమే అర్థం చేసుకుంటాం. ఎందుకంటే మనలోనే ఉంది ప్రతిదీ కూడా. మనం ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో బ్రెయిన్, అంతవరకు నీకు అర్థం అవ్వదు. ఎప్పుడైతే కండిషనింగ్స్ నీ యొక్క బ్రెయిన్లో పోతాయో, ఇంకా ఎప్పుడు డిపెండెన్సీ పోతుందో, ఎప్పుడు నీ లోపల ఉన్నటువంటి ఇండివిజువాలిటీ, నీ ఆత్మ మేల్కొంటుందో, అప్పుడే నీకు అందరినీ కండిషనింగ్స్, ఇంకా అడిక్ట్ అయి ఉన్నటువంటి బ్రెయిన్లో ఇదే కరెక్టు, ఇదే తప్పు, రాంగ్, పాజిటివ్, నెగిటివ్ ఇలాంటివి ఉన్నాయనుకోండి, మీకు ఇంకెప్పుడు కూడా ఆ జ్ఞానానికి మీరు రీచ్ అవ్వరు, తెలుసుకోలేరు. సో బ్రెయిన్ అనేది ఓపెన్గా ఉండాలి. అప్పుడే మనము ఇవన్నీ కూడా అర్థం చేసుకుంటాం చాలా విషయాలని. సో ఈ యొక్క బ్రహ్మజ్ఞానం అనుకోండి, ఈ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానం, ఇట్ ఈస్ నాట్ ఎక్స్ప్రెసిబుల్. ఇది ఎవరికి వారుగా తెలుసుకోవాల్సిన విషయము. నేను ఎక్స్ప్రెస్ చేస్తున్నాను కానీ అది మీకు అర్థం అవ్వకపోవచ్చు. సో ఈ ఆత్మజ్ఞానాన్ని చెప్పడము, ఈ యొక్క వైబ్రేషన్స్, ఫ్రీక్వెన్సీ, ఈ యొక్క విషయాలు, జ్ఞానాన్ని బోధించడం అంటే ఇది ఒక పెద్ద సాహసం అని చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ జ్ఞానేశ్వర్ సైనింగ్ ఆఫ్. కొత్త వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా పెయిడ్ క్లాసెస్ కూడా చెప్తున్నాం వీటికి సంబంధించి. 3rd day క్లాసెస్ అనుకోండి, క్రియేషన్, మేనిఫెస్టేషన్, రకరకాల క్లాసెస్, మనీ గురించి అనుకోండి, డిజైర్స్, మీ యొక్క సమస్యలు, రిలేషన్షిప్స్. చాలామంది ఎంతో సమస్యలతో బాధపడుతున్నారు. ఎలా క్లియర్ చేసుకోవాలి, ఎలా మీ థింకింగ్ ప్యాటర్న్ ఉండాలి, ఎలాంటి సాల్వ్ చేసుకోవాలి జీవితంలో, ఎలాగ మనము ఉన్నతంగా ఎదగాలి, రకరకాలుగా ఆర్థికంగా ఎలా ఎదగాలి. సో ఇవన్నీ కూడా క్లాసెస్ అనేవి ఇస్తున్నాము. పెయిడ్ క్లాసెస్ మాత్రమే ఇస్తున్నాము. 21 days అనేది ట్రైనింగ్ ఉంటుంది మీకు. డైలీ 1 hour ఆఫ్లైన్, ఆన్లైన్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.